హాయ్ అందరికీ నమస్కారం. నేను అప్లోడ్ చేసిన మొదటి వీడియోకి మంచిగా రెస్పాన్స్ ఇచ్చి కామెంట్ రూపంలో ఎంకరేజ్మెంట్ తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇంక ఈరోజు టాపిక్లోకి వచ్చేస్తే, లావు తగ్గాలి అనుకుంటే మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే, మనం లావు ఎందుకు వచ్చాం, లావుగా ఎందుకు ఉన్నాం అనేది తెలుసుకోవాలి. లావు ఎందుకు వచ్చాం అనేదానికి, లావు ఎందుకు ఉన్నాం అనేదానికి చాలా తేడా ఉంది. మనం లావు ఏ విధంగా వచ్చేయచ్చు, తెలిసి రావచ్చు, తెలియకుండా రావచ్చు, వచ్చేస్తాం వచ్చేదానికేమో. కానీ ఉన్నాం అనేదానికి మన ఫాల్ట్స్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఉన్నాము అంటే అర్థం ఏంటంటే, మనం ఏం చేస్తున్నాం అనేదానికి తెలుసుకోవాలి. మన ఫాల్ట్స్ ఏంటంటే మనం తెలుసుకోవాలి బాగానే ఉంది. ఎలా తెలుసుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. ఎలా తెలుసుకోవాలంటే, మనం దానికోసం పెద్ద పెద్ద పనులేం చేయబడలే. జస్ట్ ప్రశాంతంగా ఒక దగ్గర మనం కుదిరినప్పుడు కూర్చొని అలా రిలాక్స్డ్గా కళ్ళు మూసుకొని కూర్చొని ఆలోచిస్తే, అసలు మన పాస్ట్ అంతా ఒక్కసారి రిమెంబర్ చేసుకుంటే, గుర్తుకు తెచ్చుకుంటే, అసలు మనం ఎందుకు లావచ్చాం, మనం పుట్టిన దగ్గర నుంచి అలా ఉన్నామా, లేకపోతే మధ్యలో వచ్చామా, ఇంకేదైనా అలవాట్ల వల్ల వచ్చామా, లేకపోతే మన లైఫ్ స్టైల్లో చేంజెస్ ఏమైనా వచ్చాయా? అంటే లైఫ్ స్టైల్లో చేంజెస్ రావడం వల్ల కూడా లావచ్చే అవకాశాలు దండిగానే ఉన్నాయి. అసలు ఏంటి దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే, అసలు మన డైలీ యాక్టివిటీస్ కూడా, అంటే మనం ఏం చేస్తున్నాం, లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏం చేస్తున్నాం అనేది కూడా మనకి తెలిసే అవకాశం ఉంది. ఇంతకుముందు ఏం చేసాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం తెలిసే అవకాశం ఉంది. దీనికి ఎగ్జాంపుల్గా నా గురించే నేను చెప్తాను. నేను ప్రశాంతంగా కూర్చొని ఆలోచించినప్పుడు నేను ఆలోచించిన పాయింట్లు ఏంటంటే, అసలు నేను ఎందుకు లావు వచ్చాను, నేను లావు వచ్చిన తర్వాత ఏం చేశాను, ప్రస్తుతం ఏం చేస్తున్నాను, చేసేది ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాను, ఈ 4 పాయింట్లు నేను ఆలోచించింది. దీనికి ఎగ్జాంపుల్గా నా గురించే నేను చెప్తాను. నేను ప్రశాంతంగా కూర్చొని ఆలోచించినప్పుడు నేను ఆలోచించిన పాయింట్లు ఏంటంటే, అసలు నేను ఎందుకు లావు వచ్చాను, నేను లావు వచ్చిన తర్వాత ఏం చేశాను, ప్రస్తుతం ఏం చేస్తున్నాను, చేసేది ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాను, ఈ 4 పాయింట్లు నేను ఆలోచించింది. నేను చిన్నతనం ఏజ్కి, అసలు నేను ఎందుకు లావు వచ్చాను దానికి చెప్పాలంటే, నేను చిన్నతనం నుండి ఏ ఏజ్కి ఆ ఏజ్ లావే. నేను 7th క్లాస్కి వచ్చేటప్పటికే 90 kgs ఉన్నాను. ఆ తర్వాత నాకు థైరాయిడ్ ఉంది అని చెప్పారు. అలాగే డాక్టర్ దగ్గరికి పోయి ట్రీట్మెంట్ తీసుకున్నాక డాక్టర్ చెప్పారు, బాబు నీకు థైరాయిడ్ ఉంది, ప్రాబ్లం లేదు, థైరాయిడ్ నేను తగ్గిస్తాను, కానీ నీ లావు నువ్వే తగ్గించుకోవాలి అని చెప్పారు డాక్టర్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను జెనెటిక్స్ వల్ల లావచ్చాను, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల లావచ్చాను, లేకపోతే నాకు థైరాయిడ్ ఉంది. ఎవరైనా కొంచెం ఒళ్ళు పెరిగారంటే చాలు, నువ్వు థైరాయిడ్ టెస్ట్ చేయించుకోను ఒకసారి అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో మనం లావు దేని వల్లైనా రావచ్చు. అది హెల్త్ ఇష్యూ వల్ల రావచ్చు, ఏ కారణం చేత రావచ్చు. ఇంకొంతమందిని అడిగాం అనుకోండి, నాకు పలానా టైంలో యాక్సిడెంట్ అయింది, నేను బెడ్ రిడన్లో ఉన్నాను, సమ్ మంత్స్ సమ్ ఇయర్స్ ఉన్నాను, అందువల్ల లావు వచ్చాను. అంటే ఏ కారణం చేత మనం లావు వచ్చినా పర్వాలేదు, అది తగ్గించుకోవడం మన చేతుల్లో పని. వాటి వల్ల నేను తగ్గను అనుకునేది మాత్రం కరెక్ట్ కాదు. హ్యాపీగా ప్రశాంతంగా తగ్గించవచ్చు. అందుకోసమే ఆలోచించమని చెప్తున్నాను. ఇంకపోతే లావు వచ్చాక ఏం చేశాను, లావు వచ్చిన తర్వాత నేను ఎక్సర్సైజులు చేశాను, జిమ్ములు చేశాను, స్విమ్మింగ్లు చేశాను. ఒక టైంలో స్విమ్మింగ్ చేశాక 40 kgs కూడా తగ్గాను. 150 kgs ఉన్నా నేను 110 kgs దాకా కూడా వచ్చాను, కేవలం స్విమ్మింగ్ చేశాను. మళ్ళీ ఆపేశాను, మళ్ళీ నార్మల్గా 150 kgsకి వచ్చేసాను. ప్రస్తుతం ఏం చేస్తున్నాను, ప్రస్తుతం అయితే నేను లావు తగ్గడం కోసం వర్కౌట్స్ కానీ ఎక్సర్సైజ్ కానీ సంథింగ్ ఇంక ఏమీ చేయట్లేదు. ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేశాను కదని చెయ్యింది చేస్తున్నా అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చెయ్యింది చేయట్లేదని చెప్తేనే బాగుంటుంది. అందుకే నేను ఏం చేయట్లేదు. ఇంకా తర్వాత విషయానికి వస్తే, చేసేది ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నాం. ప్రస్తుతానికి నేను ఎవరినో ఎందుకు ఎగ్జాంపుల్ పెట్టడం అని చెప్పి నా గురించి నేను చెప్తున్నాను. ప్రస్తుతానికి నేను ఏం చేయకపోయినా ప్రశాంతంగా ఉండి వీటి గురించి తెలుసుకొని నా బాడీని ఈ లావు ఉన్నప్పటికీ ఏ విధంగా షేప్ కావాలో ఆ విధంగా నేను షేప్ తెచ్చుకున్నా. దీనికి ఫర్దర్గా వచ్చే వీడియోస్లో మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది అది ఎలా అనేది. పోతే ఇంకొక పాయింట్, ఎందుకు తెలుసుకోవాలి అనే దానికి మీకు నా ఎగ్జాంపుల్నే తీసుకున్నా. ఇప్పుడు మీకు చెప్పాను కదా, నా ఎగ్జాంపుల్నే తీసుకోండి. అందులో నా ఫాల్ట్స్ ఎన్ని ఉన్నాయి, నా కరెక్ట్స్ ఎన్ని ఉన్నాయి మీకు అర్థమవుతుంది. సో ఆ విధంగా
ఎవరికి వాళ్ళు కూర్చొని ప్రశాంతంగా ఆలోచిస్తే, మన తప్పులు ఎన్ని ఉన్నాయి, మన పాస్ట్ని రిమెంబర్ చేసుకుంటే మన తప్పులు ఎన్ని ఉన్నాయి, మన కరెక్షన్ ఎన్ని ఉన్నాయి తెలుసుకోవడం వల్ల మనకి లావు ఎలా తగ్గాలి, అసలు మనం ఏం చేస్తున్నాం అనే దానికి మనకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈ ఛానల్ చూసే వాళ్ళందరూ కూర్చొని ఆలోచించుకున్న తర్వాత ఆలోచించుకొని మీకు ఎందుకు వచ్చామని మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ ఐకాన్ కొట్టండి. అది కంటెంట్ మీకు నచ్చితేనే. ఇంకపోతే మొన్న చెప్పడం మర్చిపోయాను, లావు తగ్గడం కోసం స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి అవే వీడియోస్ కంటిన్యూస్గా పెడతానని కాదు దీని అర్థం. కంటిన్యూస్గా అవే పెట్టినా కూడా బోర్ కొడుతుంది. మధ్య మధ్యలో అవసరాన్ని బట్టి ఫన్, నేచరు, ఇంకా కూడా సిచ్యువేషన్ని బట్టి మనకి ఏ కాన్సెప్ట్స్ కావాలో ఆ కాన్సెప్ట్స్ కూడా ఇందులో పెట్టడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ, బాయ్.